ఉలే బాగా సెట్ చేసావే. నీ అంకమ్మ. ఐ లవ్ యూ ఉత్తరా. ఓకే, ఐ లవ్ యూ. ఇన్ని ప్రేమిస్తున్నానంటావేంటి? ఉలే గుంటదానా పిచ్చిగాని పట్టిందేంటి? మీకు చెప్పలేదని కుళ్ళు. అంత అదృష్టం మాకొద్దు. మీరుండండి. లవ్ యూ టు. వాట్ నెక్స్ట్? టెక్స్ట్ బుక్ తీసుకొని బాగా చదువుకో. నాకెంత కాన్ఫిడెన్స్తో ప్రపోజ్ చేసావో అంతే కాన్ఫిడెన్స్తో బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించు. అలా అయితే అప్పుడు ఐ లవ్ యూ అని కాదు, మేమే మీ వెనక పడతాం. భలే ఎట్టేసావే ఫిట్టింగు. సరే సెటిల్ అయ్యి వస్తా. నీ చెయ్యి ఎట్టుకొని పోతా. చెయ్యి జాగ్రత్త. వాడికి చెప్పావు గాని ముందు నువ్వు చదువు. ఈ మధ్య ధ్యాస ఎవరి మీద ఉంది? మనం చెప్తామే కానీ చెయ్యం. అలా బయటకు వెళ్దాం ఏంటి? సరే అన్నయ్య, మా నాన్న కూడా తీసుకొస్తానే. అలా నలుగురిని చూసి తాపకాచుకున్న బదులు మీ ముగ్గురు డ్రాప్ అవ్వచ్చు కదా. ఉత్తరం నేను ఎలాగోలా సెట్ చేసుకుంటానా. అంత లేదు, అదే పని మీ ముగ్గురు కూడా చేయొచ్చు. ఏ రకంగా చూసుకున్నా మీ ముగ్గురు కన్నా నేనే బాగుంటాను. ఉత్తర నా పక్కన ఉంటే ఉత్తరకి దిష్టి తగలకన్నా ఉంటుంది. అయినా రచ్చనిచ్చిన వాడికే సొంతం చేసుకుని హక్కు ఉంటుందిరా. మీ ముగ్గురు మూసుకుని కూర్చోండి. ఏంట్రా నేను మూసుకునేది? ఏం కూర? మాసం కూర. ఆహా, ఈ చీటీల్లో ఉత్తర పేరు రాశాను. ఈ చీటీ ఎవరికొస్తే ఆడిదే ఉత్తర. ఒసే ఉత్తరా, వాళ్ళు నీ గురించే మాట్లాడుకుంటున్నారే. రే నాకు రాలేదురా. నాకు రాలేదురా. అరే ఇందులో కూడా లేదురా. రే నాకుంది. ఇప్పటి నుంచి ఉత్తర పక్క ఎవడైనా కన్నెత్తి చూస్తే వాడి కళ్ళు పీకి కప్పలకేస్తా. ఈ చీటీలో ఒక పేరుంది. ఆ పేరు ఎవరిదైతే వాళ్ళకే నేను డిసైడ్ అవుతాను. నువ్వు నన్ను గెలిస్తే నన్ను ఇంకొకటి గెలిచాడు. ఇంకోసారి చీటీలాట ఆడావంటే చీటి చిరుగుద్ది. రే ఇందులో కూడా అదే పేరు ఉందిరా. అరే ఇది కూడా అదేరా. అరే అన్నిట్లో అభిమన్యాన్ని ఉందిరా. ఉత్తరా ఉత్తరా ఎక్కడున్నావే? ఉసే ఉత్తరా ఎక్కడున్నావే? ఎందుకే అలా కాకిలాగా కైకేమని అరుస్తావు? ఊరికే మాట్లాడుకుందామని వచ్చానే. ఏంటే లవ్ గుర్తులు వేసేస్తున్నావు? ఈ మధ్య ఏదో జరుగుతుంది గమనిస్తున్నానులే. మాటంటే మాటే. నాకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పకూడదు అనుకుంటున్నాను. ఒలే చెప్పే. ఇలాంటివి వినడానికి చెవికి వినసంపుగా ఉంటుంది. నాకేమన్నా ఉంటే చెప్పనా ఏంటి? మాటంటే మాటే. ఆ మరి నువ్వెవ్వరికీ చెప్పకూడదు.
సరే. అభిమన్యు. ఒలే గుంట, అభిమన్యుని ఏం చేసేస్తున్నావే? ప్రేమిస్తున్నానే. అబ్బా, ఎప్పుడు చెప్తున్నావు ఆ మాట? చెప్పవా చెప్పవా? ఉసే చెప్పే. అమ్మో, వాడంటే ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువ భయమే. అదేంటే? ఎప్పుడు చూడు ఎవరొకరిని కొడుతూనే ఉంటాడు. అందరితోని తగోలే. ఇలాంటోన్ని ప్రేమించాననుకో, లేనిపోని తలనొప్పి నానెత్తిన పడుతుందే. కరెస్టేనే. అవునే. హ్మ్. అందుకే నా ప్రేమని నేనే దాచుకున్నా. ఉత్తరా లోపలికి ఆ, రమ్మా డాడీ, ఒకసారి. వస్తున్నా. ఏం నాన్నా పిలిచారు? ఆ పాప సోములు కూతురే కదా. ఆ, అవునన్నా. ఏమైంది? చూడమ్మా, మనం మన కులపొలతోనే తిరగాలి, మనం మన కులపొలతోనే మాట్లాడాలి, మనం మన కులపొలతోనే చదువుకోవాలి. అంతేగాని ఎవరితో పడితో వాడితో ముచ్చట్లు పెట్టకూడదు. అర్థమైందా? హ్మ్, అలాగే నాన్న. పంపించేస్తా. పంపించేసి. ఏరా అభి, ఉత్తరతో టిఫిన్ చేసావా? చేస్తే చేస్తాడు, మధ్యలో నీకేం నొప్పి? చేస్తాడు. టిఫిన్ ఏంటి, భోజనాలే చేస్తాడు. పిల్ల పిటపిటలాడుతుంది కదా. ఎందుకు కొడతావు? ఉన్నమాటే కదా అన్నాడు. నీ చేతులు అంత దొరదక్కిపోతే ఏంటి ఈ చీట్లని దాన్ని వెళ్ళాడు. రే పదరా. ఏంటివి? చీటీలు. అది తెలుస్తుంది కానీ అందులో నా పేరెందుకు రాసావు? నీ పేరే రాయాలనిపించింది, రాశాను. అదే నా పేరెందుకు రాయాలనిపించింది? అదే రాయాలనిపించింది, రాశాను. నీ అమ్మ చెప్తావు చెప్పా. ఇంతే, ఎప్పుడూ ఇంతే. ఎప్పుడూ ఎవరో ఒకరి కొడుతూనే ఉంటావు. ఇప్పుడు నన్ను కొడుతున్నావు. అందుకే నీతో మాట్లాడాలంటేనే నాకు భయమేస్తుంది. ఆ ప్రకాష్ గాడు నీ గురించి నా గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో నువ్వు సరిగ్గా చెప్పకపోతే ఆడికి నీకు ఇద్దరికి తగులుతా చెప్తున్నా. చెప్పేస్తాను. చెప్పు. మాటంటే మాటే, ఎవ్వరికీ చెప్పకూడదు. అలాగే. అలాంటే కాదు, మాటంటే మాటే. చెప్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాటే వాడికి చెప్పాను. అందుకే వాడు కుళ్ళుకుంటున్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంతకంటే ఎక్కువ భయం. ఎప్పుడూ ఎవరొకరిని కొడుతూనే ఉంటావు. నీ దగ్గరికి రావాలంటేనే నాలో వణుకు పుడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు దూరం నుంచే నేను చూస్తూనే ప్రేమించాను. అంతే, మాటంటే మాటే.
ఉత్తరా ఉత్తరా ఇంకెప్పుడు ఎవరిని కొట్టను, ఏ గొడవలకి వెళ్ళను, నిన్ను ఇబ్బంది పెట్టే ఏ పని చేయను, సరేనా? అయ్యో మాట అంటే మాటే. ఉత్తరా ఏ నీకు ఎలా కనిపిస్తున్నాను? కీ ఇచ్చే కీపంలా కనిపిస్తున్నానా? నా బ్రతికేదో నేను బతుకుతుంటే ప్రేమన్నావు, మళ్ళీ ఇప్పుడు కామ్ అయిపోయావు. పిచ్చి పిచ్చిగా చూస్తూ నవ్వుతున్నావు. ఇక్కడ ఎలా ఉందో తెలుసా? సూదులతో గుచ్చినట్టుగా ఉంది. ఈ బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు, నీకు తప్ప. నేను అనుకుని మా అమ్మకి సారీ చెప్పావు కదా, అక్కడే నాకు నచ్చేసింది. తెల్లారి వెలుగులా పుడుతుంది ప్రేమిలా, ఇరు మనసులు ఒక్కటయ్యేలా, మనమిద్దరం ఇవ్వాలా, ఒక్కరమే అవ్వాలా, అనిపించే ప్రేమే మనదేగా. ఈ కొండ కోనహలో ఎల్లో తిరిగేద్దాం జంట పక్షుల్లా, ఆ ఎండ వాన వాగుల్లో గడిపేద్దాం కాలం మరిచేలా. హద్దంటూ లేదే ప్రేమకు ఆకాశంలా, వద్దన్నా వస్తుంది ఏదో భావంలా, మన భాషలో ఊసులు చేసుకుందామిలా, ఊహల్లో మనమే తేలిపోదామలా. మన ప్రేమకి భాషలు ఎందుకో తెలియదే, మన ఊపిరి మాటునాడే మాటలే. తందానే దేవనందనానా తరకేట తరకేట సంగీరాల అనే గ్రామంలో ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఉత్తరా అనే చిన్నది చిటీలేసి టోపీ పెట్టిందే. తందానా దేవనందనానా. ఉత్తరా అనే చిన్నది మనందరికీ టోపీ పెట్టి అభిమన్యుని ప్రేమలో దింపి పొలము గట్టు పైన మట్టి రోడ్డు మీద గడ్డి వాము కాడ చిలక గోరింకల్లా తిరిగారు. హే తందానా దేవనందనానా తరిగిడ తరిగిడ తాం. ఇంతలో ప్రకాశ్ చూశాడు, వాళ్ళ బాబు కయ్యల్లి చెప్పాడు, ఉత్తర ప్రేమను మొక్కల చేశాడు, కడుపు మంట చల్లార్చుకున్నాడు.
అయ్యో తందానా దేవనందనా తరిగిడ తరిగిడ నేనేదైతే ఊహించలేదో అదే నీ కూతురు చేసింది. కులం, మతం, పరువు, ప్రతిష్ట ఇవేమీ నాకు తెలియనట్టు తెలిసేలా చేసింది. నీ ఆటలిక సాగావు. నీకు పెళ్లి చేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. నేనిప్పుడే ఊరికి వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకొని తెల్లరసరికల్లా తిరిగి వస్తాను. నేనొచ్చే లోపు ఈ దేశ ప్రతి నాటకం నాకు తెలియాలి. ఇదేమన్నా పిచ్చేషాలేసిందంటే నిన్ను చంపేస్తాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. మా నాన్న నాకు పెళ్లి చేసేస్తానంటున్నాడు. నేను ఎలాగైనా అభిని కలవాలి. ప్లీజే కల్పించవా? అభి కూడా నీలానే బాధలో ఉన్నాడు. ఇదంతా జరగడానికి కారణం ప్రకాశే అని తెలిసి వారిని బాగా చెదగొట్టాడు. ప్రకాష్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు. మంచి పని జరిగింది వాళ్ళకి. నేను వద్దన్నా సరే కొట్టాడు. నాకు మాటిచ్చి కూడా. నువ్వేం బాధపడక, మీ ఇద్దరిని నేను కల్పిస్తాను, సరేనా? సరేనే. ప్రకాష్ వాళ్ళని కొట్టావా? అది కాదు ఉత్తరా. కొట్టావా లేదా? కొట్టాను, నీకోసమే. ఇదంతా జరగడానికి కారణం వాడే. కావచ్చు. అయినా సరే నువ్వు నాకు మాట ఇచ్చావు కొట్టనని. మాట అంటే మాటే. మాట తప్పకూడదు. మాట మీదే ఉండాలి. ఇప్పుడు మా నాన్న నాకు వేరే సంబంధం తెస్తున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. అంతా నా కర్మ. అదేంటి అలా అంటావు? మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుందాం, హాయిగా ఉండొచ్చు. ఏంటి హాయిగా ఉండొచ్చు? అది నీతోనా? నువ్వెవరెవరినో కొట్టొస్తావు, వాడొచ్చి నిన్ను కొడతాడు. మీరిద్దరూ కొట్టుకుంటూ ఉండండి, మధ్యలో నేను నలిగిపోతాను. మాట అంటే మాటే. మాట మీదే ఉండాలి. మాట తప్పకూడదు. ఇంకెప్పుడైనా ఎవరినైనా కొడితే మా అమ్మ మీద ప్రమాణం చేసిన దానికి విలువ లేనట్టే. మీరే కదండి అమ్మ ఏం చేసినా చూసి మాత్రమే చెప్పమన్నారు. మళ్ళీ తిరిగి కొడతారేటండి? ఇక్కడ సుఖాలు వదులుకొని అక్కడికి వెళ్ళి ఎలా సుఖపడిద్దో నేను చూస్తాను. మరేం పర్లేదుగా. మనం తప్పేం చేయటం లేదు కదా. తప్పైతే చేయడం లేదు, అంతా బానే ఉంటుంది. నువ్వేం భయపడకు. నాకు బాగా ఆకలిస్తుంది అభి. అక్కడ టిఫిన్ బండి ఉంది, వెళ్దాం రా. సార్ ఇంకొంచెం సార్ కావాలి సార్. ఇంకొంచెం చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్, ఇంకాస్త గట్టిగా చేయండి సార్ ప్లీజ్. నేను సుఖపడదాం అని దగ్గరికి వస్తే నా తోలు తీసేస్తున్నావు కదే. అలా అనకండి సార్ ప్లీజ్ సార్. ఎంతో మందిని కాదనుకుని మీకు లొంగిపోయాను సార్. మీరు పెద్ద రసికుడు అనుకుని. నేను రసికుణ్ణి, కానీ నీలాంటి వాళ్ళ దగ్గర కాదు. కాస్త లేతగా ఉండాలి. ఏంటి సార్ మీరు పక్కలో ఉన్నప్పుడు పుసుక్కమని అర్చేస్తారు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఉంటది. అట్లేసుకో, బయటికి వెళ్దాం.
సార్ నేను ఇంటికి వెళ్తాను సార్. ఏంటి వెళ్ళేది? మనం నైట్ రౌండ్స్కి వెళ్ళాలి. తర్వాత స్టేషన్లో ఇంకో రౌండ్ వేసుకొని అప్పుడు వెళ్ళిపోదు కానీ. అదో పెద్ద రౌండు. ఇక్కడ రౌండ్ కంప్లీట్ చేయలేదు కానీ అక్కడ రౌండ్ కోసం ఆలోచిస్తున్నారు. మాటలు ఎక్కువ అవుతున్నాయి. లేలే. అమ్మా కాస్త 2 ప్లేట్లు ఇడ్లీ ఉంటే ఇస్తారా? టిఫిన్ ఏదీ లేదు బాబు. యాల కూడా అయిపోనాది. యాలకా నేలప్పుడు వచ్చినారు. అసలు ఇక్కడ ఎస్ఐ పోలీసోడు మంచోడు కాదు. తొందరగా పోండి. అసలే ఆడబిడ్డోటి. ఆడొచ్చి ఏలయింది. తొందరగా పోండి బాబు. ఆడపిల్ల చాలా ఆకలితో ఉంది. కనీసం దయచేసి తనకైనా ఇవ్వండి. నాకు లేకపోయినా పర్వాలేదు. అయ్యో పాపం ఎంత ఆకలితో ఉన్నారో ఏంటో. మా కోసం కోసం తుంచుకున్నాం బాబు. అది పెడతాను తినండి బాబు. తొందరగా తినిపోవాలా. అసలు ఇక్కడ ఎస్ఐ పోలీసోడు మంచోడు కాదు. బాబు దాక్కోండి దాక్కోండి. అమ్మ వచ్చేసినాడు గొలుగాడు. ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ మేము వైజాగ్ వెళ్తున్నాం. బస్ మిస్ అయింది సార్. అందుకే ఇక్కడ తినడానికి వచ్చామండి. మిమ్మల్ని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. బ్యాగ్లో ఏముంది? గంజాయి ఉందా? ఎక్కండి ఎక్కండి. అబ్బే సార్ దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్. మేమే తప్పు చేయలేదు సార్. నమ్మండి సార్. తప్పు చేసినా చేయకపోయినా తెల్లవారు వరకు పోలీస్ స్టేషన్లో ఉండవలసిందే. వదిలేదే లేదు. ఏ కారణం చేస్తా సార్ స్టేషన్లో ఉండమంటున్నారు మమ్మల్ని? రేయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? రేయ్ లోపల పడేయండి. పదమ్మా పద వెళ్ళు నడు. సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్. అబ్బే సార్ సార్ ప్లీజ్ సార్. సార్ మేమేం తప్పు ప్లీజ్ చేయలేదు సార్. వదిలేయండి మమ్మల్ని సార్. వదిలేయండి వదిలేయండి సార్. సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్. మమ్మల్ని వదిలేయండి సార్. మేమేం తప్పు వదిలేయండి చేయలేదు సార్ సార్. మమ్మల్ని. మమ్మల్ని ఎందుకు సార్ లోపలేశారు? ప్లీజ్ మమ్మల్ని సార్. వదిలేయండి సార్. మేము హే, వెళ్ళిపోతాం లోనికి వెళ్ళు. సార్. ప్లీజ్ సార్. మేమే తప్పు చేయలేదు సార్. వదిలేయండి సార్.
చిన్న పిల్లలు సార్ వాళ్ళు. వదిలేయండి సార్ పాపం. ఆ, చిన్నపిల్లలే. రాత్రిపూట వదిలేస్తే తప్పిపోతారని రేపు ఉదయాన్నే నేనే పంపిస్తానులే. నువ్వు సలహాలు ఇవ్వకు. రేయ్, సార్ ప్యాకెట్లు ఉన్నాయి కదా? ఎందుకు సార్? ఫ్రెష్ చూడండి ఎంత లేతగా ఉన్నాయో. అభి ప్లీజ్ వద్దు. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ అభి 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 సార్ ప్లీజ్ సార్. సార్ అభిని కొట్టదు సార్. సార్ ప్లీజ్ సార్. అభి అభి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ అభి సార్ మీకు దండం పెడతాను సార్, కొట్టకండి సార్. ప్లీజ్ వద్దు. వద్దు. సార్ మీరు చేస్తుంది చాలా తప్పు సార్. నీకేదో పని ఉందనగా? ఓ ఇంకా చూస్తున్నావేటి? ఓ ఆ పని తర్వాత చూసుకుంటాను సార్. ఇక్కడే చాలా పని ఉంది. మీ ఉద్రేకం తీర్చడానికి అది కావాలి. నా ఉద్రేకం తీర్చడానికి వాడు కావాలి సార్. ఏయ్, అలా బయట తీసురా. ఎస్ సార్. రేయ్ బయటికి రండి. అభి అభి రస్కరాజా రాబే ఒక్కసారి. నువ్వు అసలు ఆడదానివేనా? అస్సలు మొగాడివేనా? నువ్వు మగాడివైతే ఈ ఆడదాని కోరిక తీర్చి మగాడు అనిపించుకో. నా తీట తీరిస్తే నువ్వు బయటికి వెళ్ళే దారి చూపిస్తా.
డ్రైవర్ సార్ జీప్తి. ఓకే సార్. వీళ్ళిద్దరిని లోపలే కూర్చోబెట్టండి. నిన్ను వదిలేదే లేదు. అభి 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 వద్దు అభి. అభి ప్లీజ్ అభి, కొట్టద్దు అభి. అన్నా ఆ, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? సరే. కరెంట్ పోయింది, ఈ లైట్ తీసుకో. అసలే లోన ఎదవలు మంచోళ్ళు కాదు. సరే అన్నా. ఉత్తరా 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 రే ఉత్తరా అభి అభి పండగ చేసుకోండి సార్. పండగ చేసుకుంటారు. నువ్వు చూడు, నువ్వే కాదు అందరూ చూడండి. ఉత్తరా ఉత్తరా అభి అభి ప్లీజ్. రారా, ఒక్కసారి కావాలిరా. అభి 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 బాగుంది. దీని పని బాగుంది, ఆడి పని బాగుంది. మధ్యలో మేమే ఎర్రి పప్పలం. ఆ
హలో సార్. నేను కమిషనర్ని మాట్లాడుతున్నా. సార్. ఎస్ఐ ఉన్నాడా? సార్ ఉన్నారు సార్. శంకరపాటి దుర్గా అనుచరుల్ని ఎవరో మందు పాత్ర పెట్టి చంపేశారట, అదేదో చూడండి. సార్, ఎవరో కొంతమంది అయ్యప్ప స్వామి భక్తుల వేషంలో వచ్చి సంగపాటి దుర్గా అనుచరుల్ని అతి దారుణంగా మందు పాత్ర పెట్టి చంపేశారండి సార్. విజయవాడ అంతా అల్లకొల్లంగా ఉందండి సార్. కమిషనర్ గారు అర్జెంట్గా రమ్మన్నారు. నిన్ను వదిలేస్తాన్ని కళ్ళ కూడా అనుకోవద్దు. మీ డీటెయిల్స్ అన్నీ ఫైల్లో ఉండాలి. కానిస్టేబుల్ సార్, వీళ్ళ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకుని పంపించు. ఓకే సార్. అమ్మా రెంటి. నువ్వు టీ తాగుతుండు, ఇప్పుడే వచ్చేస్తాం. ఎక్కడికి? ఇప్పుడే వస్తాం. ఆగు, ఎక్కడికి? వెళ్దామా? అభి, మాట అంటే మాటే, మాట తప్పకూడదు. Ah!